హలో. నగేష్ గారు చెప్పండి. మామూలుగా ఒక విచారణ సందర్భంలో ఏసీబీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏసీబీ ఇవాళ నోటీస్ ఇచ్చింది క్లియర్గా, ఏదైతే ఈ కార్ రేస్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కమ్మని. కానీ కేటీఆర్ మాత్రం లోపలికి వెళ్లకుండా న్యాయవాదులతో వస్తేనే తనను అనుమతించమని చెప్పి అలిగి వెళ్ళాడు మరి తెలంగాణ భవన్కి. అంటే మామూలుగా న్యాయానికి సంబంధించి ఒక చట్టం ముందు హాజరైన వ్యక్తికి ఇంత వెసులుబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే విచారణకు పిలిచింది తననే, కానీ ఎప్పుడైనా కానీ న్యాయవాదులతో వెళ్ళాలి, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. కానీ విచారణ చేసే అధికారిది కదా డిస్క్రిషన్, పూర్తి స్థాయి విచక్షణ విచారణ అధికారిది. ఎవరిని అలౌ చేయాలా అలౌ చేయకూడదా అనేది ఆయన చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేసే ప్రక్రియలో భాగంగా వేరే వాళ్ళని తీసుకెళ్తా, న్యాయవాద ముసుగులో వేరే వాళ్ళని తీసుకెళ్తా, నిపుణులను తీసుకెళ్తా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరడం కేవలం డుమ్మా కొట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బివిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మధ్య జరిగిన హైకోర్టులో కూడా అరుణ్ కుమార్ గారు ఈ మధ్య జరిగిన హైకోర్టు విచారణలో కూడా తన కేసునే క్వాష్ చేయాలన్నాడు, తనను అరెస్టు చేయకూడదని చెప్పి పిటిషన్ వేశాడు. ఆ వాదనలో కూడా ఎక్కడ కూడా న్యాయవాదులతో అటెండ్ అవుతాయని చెప్పి కూడా మరి కేటీఆర్ న్యాయవాదులు ఏమైనా చెప్పిరా? కేటీఆర్ న్యాయవాదులకు కోర్టు ఏమైనా అట్లా అనుమతి ఇచ్చిందా? లేదు, దెర్ ఇస్ నో సచ్ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు అట్లాంటి పిటిషనే లేదు. యాక్చువల్ గా కూడా ఆయన విచారణనే కాదు, కేసునే కొట్టేయాలని వచ్చారు కదా హైకోర్టుకి. హైకోర్టు క్వాష్ పిటిషన్ లో నేను తప్పే చేయలేదు అని చెప్తున్నారు. అంతకంటే ముందు ప్రెస్ మీట్లు నిర్వహించి తానే చెప్పిన అరవింద్ కుమార్ ఐఏఎస్ కి అమౌంట్ రిలీజ్ చేయమని. నెక్స్ట్ జెన్ ఎప్పుడైతే పక్కకు తిరిగిందో ముగ్గురు కలిసి వ్యాపారం నిర్వహించినప్పుడు ఒక భాగస్వామికి నష్టం వచ్చినప్పుడు మిగతా ఇద్దరు మేల్కోవాలి, కానీ ఒకటి నష్టపోయిండు, ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా, నా పార్టీకి 37 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వండి నేను చూసుకుంటా అని చెప్పడం నిజంగా కూడా అవినీతి సంబంధించిందే. క్విడ్ ప్రో కొనే తనకు ఒకవైపు లాభం అవుతుంది. నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో దాని మదర్ సిస్టర్ కన్సర్న్ అనే సంస్థ ఖచ్చితంగా 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి చెల్లింపులు చేసింది ముందే. మరి ఆ చెల్లింపుల్లో భాగమే ఈరోజు వీళ్ళకి ఫేవర్ చేసిండ్రా. దాదాపు 4 సర్క్యూట్లకు సంబంధించి 4 సంవత్సరాలలో 600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నా కూడా నెక్స్ట్ జెన్ పక్కకు తప్పించి అగ్రిమెంట్ లేకున్నా కూడా ఎఫ్ఈఓకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం 54 కోట్ల రూపాయల పైచిలకు, దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి రావడం. హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు తన కొడుకే కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించిండ్రా. ఇప్పుడు కేటీఆర్ వెనక్కి వెళ్లిన సందర్భంలో కేసీఆర్ ను కూడా అక్యూజ్డ్ గా చేర్స్తేనే ఈ కేసుకు న్యాయం చేకూరుతుందని నేనైతే భావిస్తున్నాను. అంటే మామూలుగా ఒక కేసుకు సంబంధించి ఏసీబీ రెగ్యులర్గా అప్రొప్రియేషన్ కావచ్చు, ఏసీబీ దాడులు కావచ్చు, రకరకాలుగా ఏసీబీ అనేది చేస్తూ ఉంటుంది. ఏసీబీ ముందు చాలామంది నిందితులు హాజరవుతుంటారు. కానీ ఏ సందర్భంలో కూడా న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పలేదు. మామూలుగా అయితే ఒక కస్టడీ పిటిషన్కు సంబంధించి కస్టడీకి ఇచ్చిన తర్వాతనే న్యాయవాదులతో సహా మాకు సంబంధించిన నిందితుడు హాజరవుతాడు, అతనికి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరతారు. కానీ కేటీఆర్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, చట్టానికి అతీతంగా తను న్యాయవాదులు కావాలనేది ఈ చట్టంలో ఇలాంటి జరిగే ఆస్కారం ఉంటుందంటారా? కేసీఆర్ ను నువ్వు తప్పకుండా హాజరు కావాలి అంటే హాజరు కావాలనా లేదా అనేది కేటీఆర్ విచక్షణ. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా పూర్తి అధికారాలు ఉంటాయి. కోర్టుకు వెళ్లి తీసుకుంటే తప్ప అటువంటి సౌలభ్యం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్యూజుడినే విచారిస్తారు తప్ప అక్యూజుడితో పాటు నేను ఒక మందను వేసుకొని వస్తా, ఆ మంద ముందే నన్ను క్వశ్చన్లు అడగాలి అనడం మాత్రం గొంతెమ్మ కోరిక. ఖచ్చితంగా విచారణను డుమ్మా కొట్టే ఉద్దేశం ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు ఆల్రెడీ నోటీసులకు స్పందించకుండా సమయం కోరిన సందర్భంలో వాళ్ళేం చెప్తారో తెలియకుండా నేనెందుకు ముందే చెప్పాలి అనే ఉద్దేశంతో డుమ్మా కొట్టడానికి ఒక సాకు క్రియేట్ చేసుకోవడం, వెనక్కి తిరిగి పలాయన మంత్రం చిత్తగించడం మాత్రమే ఇది. ఇన్వెస్టిగేషన్ అథారిటీకి పూర్తి స్థాయి అధికారం ఉంటది. ఎవరిని విచారణకు పిలవచ్చు, ఎవరిని విచారణకు అలౌ చేయొచ్చు అనేది. అది కానీ కూడని పక్షంలో కోర్టుకు వెళ్ళి కథ తెచ్చుకోవాల్సింది. నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నాకు న్యాయవాది సహాయం కావాలి అని అడిగితే తప్ప న్యాయవాదులతో వెళ్లే హక్కు అనేది ఖచ్చితంగా ఉండదు.
అంటే ఏసీబీ కూడా ఇవాళ కేటీఆర్ విచారణకు ఒకవేళ హాజరు కాకుంటే సవాల్ చేయడానికి ఆస్కారం ఉంటుందా? అంటే ఇలా విచారణకు హాజరు కాలేదు, న్యాయవాదుల సమ్మతి కోరాడు, విచారణ లోపలికి వచ్చి కూడా బయటికి వెళ్ళాడని చెప్పి ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా దిస్ ఇస్ మస్ట్ బి ఫేటల్ టు కేటీఆర్. తనకు ఆశనిపాతమే అవుతుంది. ఈ రోజు విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని మెన్షన్ చేయడము, ఏదో ఒక విషయం కోర్టుకు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే విచారణకు ఇష్టం లేదు, విచారణ నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు తన పిటిషన్ భవిష్యత్తు మీద ఇది ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా. అంటే కేటీఆర్ కూడా ఇవాళ విచారణకు రాకుండా నేను మరోసారి హాజరవుతానని చెప్పి వెసులుబాటు కోరడానికి న్యాయస్థానాన్ని కానీ ఏసీబీని కానీ ఆస్కారం ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఒకసారి ఇక్కడ దాదాపుగా గేటు వరకు వచ్చి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ ఆయన చేసిన కుప్పిగంతులన్నీ కూడా కోర్టు దృష్టికి ఏసీబీ తీసుకువెళ్లే అవకాశం ఉంది. విచారణకు హాజరు కావడానికి ఆయనకి ఇష్టం లేదు, గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అనే విషయాన్ని ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది. కన్సిడరేషన్ వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో తన కేసును తానే నష్టపరుచుకునే విధంగా ఈ రోజు కేటీఆర్ వ్యవహరించడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి విచారణ ఎలా ఉంటుందంటారు హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి? ఖచ్చితంగా ఇది మస్ట్ బి ఫేటల్. నెగిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆయన క్వాష్ నన్ను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ ఏదైతే ఆల్రెడీ స్టేలో ఉన్నారో, ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెన్షన్ లో ఉందో, దానికి సంబంధించి వెకేట్ స్టే ప్రభుత్వం వేసిన వెకేట్ స్టే పిటిషన్ అలవయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కేటీఆర్ మరొక లేఖ రాశారు, నాపై తెలంగాణ రాష్ట్రం ఏసీబీ చెప్పండి. ఆయన ఏదైతే కోరినరో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విధించిన ఇంటరిమ్ స్టే అనే దాన్ని ఎత్తివేయమని ఆల్రెడీ హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఒకవేళ ఆ పిటిషన్ అలవైనప్పుడు ఆయనకున్న ఇంటరిమ్ ఆర్డర్ అనేది కేటీఆర్ ఒక లేఖ రాశాడు, మీకు వినిపిస్తాను, ఒకసారి లైన్ లో ఉండండి. అరుణ్ కుమార్ గారు, కేటీఆర్ ఏమైనా లేఖ రాశాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏసీబీ నా పైన కేసు నమోదు చేసింది, ఈ కేసులో పక్షపాతిగా ఉన్నారు, మీ తరపున విస్తృతమైన సమర్పణలు చేయబడ్డామని చెప్పారు, తీర్పు రిజర్వ్ చేయబడింది, తీర్పు రిజర్వ్ చేసే సమయంలో ఎందుకు పిలిచారని కూడా క్వశ్చన్ చేశారు, మీ ముందు హాజరు కావాలని సబ్జెక్టు నోటీస్ జారీ చేశారు, కేసుకు సంబంధించిన సమాచారం మరి పత్రాలు నా నుండి సమాచారం వివరాలు నేను ఇవ్వలేదని చెప్పారు, కానీ సమయం ఇవ్వాలని చెప్పి మళ్ళీ అడిగారు, నా చివరిలో అవసరమైన చర్య తీసుకోవడానికి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేసేందుగా మీ నుంచి నాకు వచ్చింది, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టం ద్వారా అందించబడిన రాజ్యాంగం మరియు చట్టపరమైన హక్కులకు లోబడి నేను సహకరిస్తానన్నాడు, కానీ ఆర్డర్ కోసం రిజర్వ్ చేయబడినందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు దాన్ని వాయిదా వేయమని చెప్పి పరిగణించాలని చెప్పి అడిగారు, గౌరవమైన హైకోర్టు ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కొనసాగించాలని చెప్పని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనేది కన్సిడర్ చేయబడుతుందా చేయబడదా అంటే లీగల్గా? ఖచ్చితంగా చేయబడదు. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది హైకోర్టు, ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే విచారణకు ఏసీబీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉందనే కదా. విచారణలో భాగంగానే ఆయన ఇన్వైట్ చేసిండ్రు, అంతేకాని ఇంటరిమ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఆయన పిలవలేదు, ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, కేవలం విచారణకు మాత్రమే పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే మరి ఆయన న్యాయవాదులు ఆయనకు సరిగ్గా దాని అర్థం వివరించిండ్రో లేదో తెలియదు. అంటే తనకి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తానే తుంగలు తొక్కినట్టు. ఖచ్చితంగా దిస్ మస్ట్ బి ఫేటల్ టు ఇంటరిమ్ ఆర్డర్ passed by the Honorable High Court while directing the ACB to not